నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కరెంటు ఛార్జీల బాదుడిపై జిల్లాలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి ప్రజలు హాజరై విజయవంతం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రామణయ్యపేట క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల వైసీపీ నిరంతరం ఉద్యమించడానికి సిద్ధంగా ఉందన్నారు. గతంలో రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యుత్ ఛార్జీల పెంపుపై పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాటులో వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేశారని వివరించారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలు అమలులో ప్రజలకు రోజు షాక్ ఇస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ప్రజాగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించబోతుందని, ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు. కాలం ఇలా జగన్ గారి పేరు తప్పించుకోగలుగుతారు. అయిపోయింది, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మిమ్మల్ని మీరు నిందించుకోవాలి తప్ప వేరే ఒకరు నిందించుకునే పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మీకు ఎదటి వాళ్ళని తిట్టే మార్గాలన్నీ మూసిపోయినాయి. పచ్చి అబద్ధాలని మేనిఫెస్టో రూపంలో ఇచ్చి ఇవాళ మీ మేనిఫెస్టోని మీరే నమ్మని పరిస్థితికి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయమైనా మీకు గుర్తుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ విద్యుత్ ఛార్జీల పేరిట ఈ ఆందోళనలు జరుగుతూ ఉంటే ఒక పక్క కార్యకర్తలకి బెదిరింపులు, నాయకులకి బెదిరింపులు, చాలా చోట్ల ఈ కార్యక్రమాలకు వెళ్ళొద్దు, వెళ్తే మీ ఇళ్ళకి ఫీజులు తీసేస్తాం, మీ మీద కేసులు వస్తాయి, ఈ విధంగా బెదిరిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గంగా బెదిరిస్తూ ఉన్నారంటే చాలా చోట్ల పోలీస్ అధికారులే నాయకుల్ని పిలిపించుకున్న సంఘటనలు ఈ రాష్ట్రంలో జరిగిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అందుకే మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని చేసినా మేమైతే ప్రజా పోరుబాటను విడవం. మీరు ఇమీడియట్గా పెంచిన ఛార్జీలు తగ్గించనని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మరొక విషయం, ఎస్సీ ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 సంవత్సరంలో 200 యూనిట్ల విద్యుత్ వరకు గృహ వినియోగానికి ఉచితంగా ఇచ్చారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పీడించేస్తూ ఉన్నారు, ఫీజులు కొట్టుకుపోతున్నారు. దళిత గిరిజన వాడల్లో రాత్రికి రాత్రి వచ్చి ఫీజులు పట్టుకుపోయి అమ్మో కరెంటోళ్ళ అని భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఏమన్నా అంటే అదిగో మీకు ఎరియర్స్ ఉన్నాయి, మీరు 50,000 కట్టండి, 1,00,000 కట్టండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ జిల్లాలోనే, ఈ కాకినాడ జిల్లాలోనే తీసుకుంటే ఉదాహరణకి గిరిజనులు అర్ధరాత్రి పూట రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసిన విషయం, ఎస్సీలు అర్ధరాత్రి పూట రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తే అధికారులు బతిమాలుకున్న సంఘటనలు కూడా మీకు తెలియందేం కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇటు ఛార్జీలు పెంచేశారు, అటువైపు దళితులకి ఇచ్చిన, గిరిజనులకి ఇచ్చిన ఆ వెసులుబాటును కూడా అమలు చేయట్లే. మూడో అంశం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశారు. కానీ ఆయన వచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి ఇది సాధ్యమే అని ఈ దేశానికే నిరూపించి చూపించారు. 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చారు. నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తాను ఈ ప్రజల కోసం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే అది కూడా ఏకదాటిగా నెరవేరు వ్యవస్థని ఆధునీకరించారు. సుమారు 2,000 కోట్ల రూపాయలతో ఫీడర్లను ఆధునీకరించి ఇచ్చారు. కానీ ఈరోజు ఏంటి పరిస్థితి? ఉచిత విద్యుత్తు 7 గంటలు కూడా రావట్లే. ఏకదాటిగా కాదు, ఎన్ని దఫాలు ఇస్తారో కూడా తెలియడం లేదు. తడిచిన నేలే తడవాలి, మళ్ళీ పాత కథే. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక రైతులు పొలాల్లో పడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంతేకాకుండా
కొత్తగా ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదనేది కూడా వాస్తవం. ఇవాళ రైతుల నుంచి ఉచిత విద్యుత్ కావాలని, వ్యవసాయానికి కనెక్షన్ కావాలంటే దరఖాస్తులే తీసుకొని పరిస్థితి ఉంది. తక్షణమే ఉచిత విద్యుత్ కనెక్షన్లు రైతులకి అడిగిన వెంటనే మంజూరు చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ డిమాండ్ను కూడా ఈరోజు మేము పెట్టాం. ఈ 3 డిమాండ్లతో చేసిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్. ప్రజల ఆగ్రహం రోడ్ల మీద కనిపించింది. చంద్రబాబు గారి పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల వారికి ఉన్న ఆగ్రహం ఇవాళ బయటకు వస్తూ ఉన్న విషయం కూడా ఈ సంఘటన రుజువు చేసింది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే పెంచారో బిల్లుల్లో 25 నుంచి 55% వరకు అదనంగా గృహ వినియోగ బిల్లుల్లో ఇవాళ బిల్లులు వస్తూ ఉన్నాయి. తక్షణమే దీన్ని మీరు సరిదిద్దాల్సిందే. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇదే అడుగుతుంటే భుజాలు తడువుకుని ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారే పెంచాలనుకున్నారట, అందుకని వీరు పెంచారట. సిగ్గు లేదా చెప్పడానికి? కనీసం ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పెంచాలనుకున్నారా? పెంచాలనుకుంటే ఎందుకు పెంచలేదు? ఓకే, వారు పెంచాలనుకుంటే దాన్నే మీరు అమలు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చేసింది మేము చేయమని ఆపేయచ్చు కదా. ఎంతకాలం ఇలా బురద జల్లి బతుకుతారు మీరు? గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తాం, మీరు తుడుచుకోండి, తుడుచుకునే లోపల మేము ఊరంతా తిరిగి వస్తామని ఒక పెద్ద ప్లానా? ఇవాళకి జగన్ గారి పేరు చెప్పి ఈ రోజుకి ఆయన్నే దోషిగా నిలబెట్టాలనుకుంటూ సాక్షాత్తు మీ ప్రభుత్వంలో మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు పెంచాలనుకుంటే మీరు ఆపేయండి అయ్యా. మీరు చెప్పండి, ఈఆర్సీకి ఆయన పెంచాలనుకోలేదు, ఒకవేళ పెంచాలనుకున్నారండి మీరే చేయొచ్చు కదా. మీరు ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంచుమించుగా 20,000 కోట్ల రూపాయలు ఛార్జీలని సర్దుబాటు పేరిట మీరు బాకీలు పెడితే 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 20,000 రూపాయలు ప్రభుత్వమే, 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించిన విషయం మీకు తెలియదా అని అడుగుతున్నాం. 20,000 కోట్ల రూపాయలు మరి ఆ రోజు ఎందుకు జగన్ గారు సర్దుబాటు చేయలేదు? ఎందుకంటే ప్రజల మీద భారం పడకూడదని. అదేవిధంగా 2000 పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలు డబ్బులు లేక వైద్యం అందని పరిస్థితి ఉండకూడదని ఆరోగ్యశ్రీని పెట్టి దాన్ని విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 3,000 అనారోగ్యాలకి వైద్యం అందించే స్థాయికి తీసుకెళ్తే ఇవాళ ఆరోగ్యశ్రీని మొత్తం ఉందా లేదా ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి తీసుకొచ్చారు. అంబులెన్సులు కూడా నడవని దుస్థితికి ఈ రాష్ట్రంలో వైద్య సేవల్ని తీసుకొచ్చారు. జనరల్ హాస్పిటల్లో కనీసం ఇన్సులిన్ని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా పేద ప్రజలకి, ఆరోగ్యాన్ని ఆశిస్తున్న వారికి షాక్ ఇవ్వడం జరిగింది. ఇక ఉద్యోగుల సంగతి చెప్పక్కర్లే. వచ్చినప్పటి నుంచి ఎవరిని తీసేద్దామా, ఎలా వేధిద్దామా అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, అదేవిధంగా కొన్ని వర్గాలు ప్రధానంగా తాత్కాలిక ఉద్యోగుల్ని తొలగిస్తూ వారికి షాక్ ఇచ్చారు. వారితో పాటు ఈ రోజున ముందే చెప్పినట్టుగా మహిళలకి షాక్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఆయన సూపర్ 6 అని చెప్పి సూపర్ 6 కాదు, సూపర్ షాక్స్ అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. కానీ ఆయనకున్న ఒకే ఒక్క అదృష్టం, ఏకైక అదృష్టం, ఆయన్ని మద్దతిచ్చి భుజాల మీద ఎత్తుకు మోసి నువ్వు తప్పు చేస్తున్నావని కూడా చెప్పకుండా చప్పట్లు కొట్టే సొంత మీడియా ఉండడమే ఆయన అదృష్టం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.